ఓం నారాయణ ఆదినారాయణ. సద్గురు శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి లీలామృతంలో భాగంగా మనము 345, 346 లీలలు చెప్పుకుందాం. 345 సద్గురు ఆశీర్వాదం. వెంకయ్య స్వామివారు మర్రిపల్లి గ్రామంలో తిరిగినప్పుడు కర్రి దేవుడయ్య స్వామివారి వద్దకు వచ్చాడు. ఆ గ్రామంలో అందరూ పిచ్చి వెంకయ్య అని వెంకయ్య స్వామిని హేళన చేసినా కూడా ఇతను స్వామివారిని చూసిన వెంటనే వారి మీద భక్తిభావం కలిగి శ్రద్ధతో అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకోసాగాడు. అతని భక్తికి మెచ్చి స్వామివారు ఆ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ఆవరణలో గుండం వేసుకుని ఉండేవారు. ఒకరోజు వారింట్లో ఈశాన్య భాగంలో రాగి అంబలి కాయించి కొత్త కుండలో పోసి మూత పెట్టి గుంత తీసి అందులో పెట్టి పూడిపించారు. ఇక ఆ తరువాత అతని దశ తిరిగింది. ఒకరోజు అతన్ని పిలిచి ఆ ఊరికి వాయవ్యమూలనున్న తోట 30 ఎకరాల పొలం అమ్మకానికి వస్తుంది, తీసుకోమని దేవుడయ్యకి చెప్పారు స్వామి. ఏ రోజుకు ఆ రోజు కూలికి వెళ్తే గాని జరగని అతని పరిస్థితికి అది సాధ్యమయ్యే పనే కాదు. కానీ స్వామివారి నోటి వెంట వచ్చిన ఆశీర్వాదం వలన ఆ పొలం యజమాని దేవుడయ్యని పిలిచి ఇతనికే అమ్మాడు ఆ పొలాన్ని. అతనికి దేవుడయ్య డబ్బు నిదానంగా చెల్లించాడు. స్వామివారికి ఆతిథ్యం ఇచ్చిన పుణ్యానికి పొలం, తోట రెండూ ఇతని సొంతమయ్యాయి. కొద్ది రోజులలోనే బాగా కలిసొచ్చింది. ఆ రూట్లో తిరిగే బస్సులో కూడా అతను వాటా కలిశాడు. రైస్ మిల్లు కూడా కట్టించాడు. ఆ విధంగా ఒక నిరుపేద సద్గురువు సాంగత్యం వలన, వారిని సేవించడం వలన జమీందార్ అయ్యాడు. తర్వాత మండల ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. సద్గురువును విశ్వాసంతో సేవిస్తే వారు ఎంత గొప్ప స్థితినైనా మనకి అనుగ్రహించగలరు. ఆ గ్రామంలో అందరూ కూడా వెంకయ్య స్వామివారు వచ్చిన తర్వాత దేవుడయ్య పరిస్థితే మారిపోయింది అన్నారు. దేవుడయ్య కొడుకు వెంకటరాజు కూడా స్వామి భక్తుడయ్యాడు. ఆ కుటుంబం అంతా స్వామివారికి ఎంతో రుణపడి ఉన్నారు. అందుకే స్వామివారికి ఒక అద్భుతమైన మందిరం నిర్మించదలిచి పెంచెల కోనలో పెంచెల స్వామి దేవస్థానం ధర్మకర్త నూతలపాటి పెంచెల నాయుడు సహకారంతో మంచి స్థపతిని పిలిపించి స్వామివారికి సుందరమైన మందిరం నిర్మించారు. ఆ మందిరం కుంభాభిషేకానికి మలయాళ స్వామి శిష్యులు విద్యానంద స్వామివారు వచ్చి జరిపించారు. అలా వెంకయ్య స్వామివారిని నమ్ముకొని ఉన్న అలనాటి భక్తులంతా కూడా స్వామివారి దయ వలన మేము ఈనాడు సుఖ సంతోషాలతో జీవిస్తున్నాము అని చెప్పే ఈ లీలలు భావితరాల వారికి ఆధారాలు. ఈ నవీన యుగంలో కూడా భక్తి విశ్వాసాలు పాదుకొలుపుతాయి. స్వామివారి లీలామృతం భక్తి శ్రద్ధలతో పఠిస్తున్న భక్తులందరికీ కూడా వెంకయ్య స్వామి అనుగ్రహ ఆశీస్సులు కలుగుగాక. 346 మా ఇంటి దేవుడు. వెంకయ్య స్వామివారు నాగుల వెలటూరులో మాత్రమే కాదు, ఎక్కడున్నా వారికి కుల మత జాతి భేదం లేదు. వారి దృష్టిలో అందరూ సమానమే. డేగపూడిలో ఆ రోజుల్లో స్వామివారి బంధువులైన కూచి రంగపనాయుడు ఇంటి దగ్గర ఒక సంఘటన జరిగింది. స్వామివారు వీళ్ళ ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఉన్నారు. అప్పుడు సేద్యగాడైన హరిజనుడొచ్చి అన్నం పెట్టించుకొని వెళ్తున్నాడు. అతను ఆ అన్నం ముట్టుకోకముందే స్వామివారు ఆ గంపలో చేయి పెట్టి కొంత అన్నం తీసుకొని పైపంచులో వేసుకొని ఊరి బయటకు వెళ్ళి పక్షులకు, కుక్కలకు పెట్టి తాను కొంచెం తిన్నారు. ఈ విషయం తెలుసుకొని బంధువులైన రంగపనాయుడు స్వామివారిని పిలిపించి, ఇదేం బుద్ధిరా నీకు, నువ్వు కావాలంటే మన ఇంట్లో కూడు లేదా అని మందలించాడు. భగవంతుడి సృష్టిలో అందరూ సమానమే. మనం వండిన అన్నం వాళ్ళకి పెట్టగానే అది అపవిత్రం అయిపోయిందా? మన దగ్గర తినే అదే అన్నం వాళ్ళ దగ్గర తీసుకొని తింటే తప్పేంటి అని వాదించారు స్వామి. వారి అభ్యుదయ భావాలను ఆనాటి పెద్దలు సమ్మతించలేదు. ఆ పెద్దలే స్వామివారి గురించి తెలుసుకొని తరువాతి కాలంలో పూజించారు. ఛాందస భావాలున్న వారిని కూడా మానవత్వం వైపు మనసు పెట్టి ఆలోచించేలా చేసిన గొప్ప మానవతావాది మన వెంకయ్య స్వామి.
రంగప్ప నాయుడు తన కూతురు సుబ్బమ్మను నూతేటి రామానాయుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆమె గర్భవతి అయింది. స్వామివారు అప్పుడు చెర్లోపల్లిలో సాయపనేని సుబ్బలక్ష్మి గారింట్లో ఉన్నారు. అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా కనుక్కోవాలని సుబ్బమ్మ స్వామివారి దగ్గరికి వెళ్ళింది. అదే సమయంలో శేషమనాయుడు కోడలు వెంకటమ్మ కూడా గర్భమతో ఉంది. సుబ్బలక్ష్మి స్వామివారిని ఇలా అడిగింది, స్వామి, వీళ్ళిద్దరికీ ఎవరు పుడతారో చెప్పండి అని. అప్పుడు సుబ్బమ్మకి కొడుకు పుడతాడని చెప్పారు స్వామి. కానీ సుబ్బమ్మకి కూతురు పుట్టింది. ఆ పాపకు సుగుణమ్మ అని పేరు పెట్టింది ఆమె. వెంకటమ్మకు కొడుకు పుట్టాడు. కానీ ఆ తరువాత రోజుల్లో తల్లిదండ్రులను కొడుకు కంటే బ్రహ్మాండంగా చూసుకున్న ఆ బిడ్డ సుగుణమ్మను అందరూ ఆ తల్లిదండ్రులకు కొడుకు వంటి వాడని ప్రశంసించారు. అందుకే స్వామివారు సుగుణమ్మను మగబిడ్డతో పోల్చారేమో. సుగుణమ్మ 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్వామివారి చెర్లోపల్లిలో వాళ్ళ ఇంటికి వచ్చారు. అప్పుడు వాళ్ళ వంటింట్లో పీనుగుల పాత్ర ఉందని చెప్పారు స్వామి. వాళ్ళ నాన్న స్వామి కలిసి గుంత తవ్వి దాన్ని తీసేశారు. అప్పటి నుంచి స్వామివారంటే భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నారు ఆ కుటుంబం అంతా కూడా. తర్వాత సుబ్బమ్మకు 2వ సంతానంగా అమ్మాయి పుట్టింది. ఆమెకు లీలావతి అని పేరు పెట్టారు. ఒకసారి సుగుణమ్మ తండ్రి రామానాయుడికి ఆరోగ్యం బాగాలేదు. అందరూ టీబీ అనుకున్నారు. ఆ ఇంట్లో వారందరూ చాలా భయపడ్డారు. అప్పుడు స్వామివారు సాయపనేని సుబ్బలక్ష్మమ్మ గారింట్లో ఉంటే సుబ్బమ్మ అక్కడికి వెళ్ళింది. ఆమెను చూపించి సుబ్బలక్ష్మమ్మ స్వామిని ఇలా అడిగింది, ఏంది స్వామి, వీళ్ళ ఆయనకు టీబీ జబ్బని అందరూ భయపెడుతున్నారు అని. స్వామి నాదం వాయించి, అదేమీ లేదులే అమ్మా అని ఆయనకు 73 సంవత్సరాల ఆయుష్ను ఆశీర్వదించి చీటీ వ్రాయించి వేలిముద్ర వేసి ఇచ్చారు. అతను క్రమంగా కోలుకున్నాడు. గంటా వెంకట సుబ్బయ్య గారి భార్య శంకరమ్మ ఒకసారి స్వామి పెన్నబద్వేల్లో ఉన్నప్పుడు తన కొడుకు దశయ్యను తీసుకుని వెళ్ళి పెళ్లి సంబంధం గురించి అడిగింది. స్వామి గుర్తులు పెట్టుకోమని చెప్పారు. ఆ గుర్తుల్లో చెర్లోపల్లి సంబంధం బాగుందని ఆ అమ్మాయిని చేసుకోండని చెప్పారు స్వామి. ఆ విధంగా సుగుణమ్మ గంటా దశయ్య దంపతులయ్యారు. దశయ్య వాళ్ళ దొరకపాడులో ఉన్న పొలంలో పొగాకు వేశాడు. ఆ పొగాకు పని మీద రాజమండ్రి వెళ్ళాడు అతను. అప్పుడే దివిసీమ తుఫాన్ వచ్చింది. సైదాపురం దగ్గర బస్సు కూడా కొట్టుకొని పోయింది. ఆ తుఫాన్లో దశయ్య ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడోనని సుగుణమ్మ చాలా భయపడి స్వామివారిని ప్రార్థించింది. 3వ రోజున దశయ్య క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. అలా అడుగడుగున ఆ కుటుంబాన్ని రక్షిస్తూ నడిపిస్తున్న స్వామివారికి ఆ కుటుంబం వారు తమకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ వెంకయ్య స్వామి అనుకుని ఏ కష్టం వచ్చినా కూడా స్వామివారి దగ్గరకు వెళ్తూ ఉండేవారు. మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.